ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎవరున్నారు? భార్యాభర్తలు అంటే ఎవరు? తల్లిదండ్రులు అంటారు, ఇంకా అమ్మ నాన్న అంటారు, పేరెంట్స్. ఓకే. అయితే ఒక ఊర్లో ఎవరున్నారు? ఇద్దరు భార్యాభర్త, ఒకే తల్లి తండ్రి. కాకపోతే వీళ్ళకి పిల్లలు లేరు. ఎవరు లేరు? అందరు జాగ్రత్తగా వినాలి స్టోరీ. నేను క్వశ్చన్స్ అడుగుతా, మధ్యలో చెప్పకపోతే పనిష్మెంట్ ఇస్తా. ఒక ఊర్లో ఎవరున్నారు? భార్య భర్త ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎవరు లేరు? పిల్లలు లేరు. అయితే భర్త పేరు మానోహ. భర్త పేరేంటి? భార్య పేరు అయితే బైబిల్లో వ్రాయబడలేదు, సరేనా? భర్త పేరేంటి? మానోహ. అయితే ఒకరోజు దేవదూత ఆకాశంలో నుండి దిగి మానోహ భార్యతో మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? మానోహ భార్య దగ్గరికి వచ్చి, ఇదిగో నీకొక కుమారుడు పుట్టబోతున్నాడు. ఎవరు పుట్టబోతున్నారు? కుమారుడు పుట్టబోతున్నాడు. కాబట్టి నువ్వు మందు తాగకూడదు, అర్థమైందా? మంచి ఫుడ్ తినాలి, చక్కగా ఉండాలి నువ్వు ఇక నుంచి. ఆ బిడ్డ ఎవరిస్తున్నారు నీకు? ఆ బిడ్డని అంటే దేవుడిస్తున్నాడు నీకు. ఎందుకు? ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇజ్రాయేలీల్ని కాపాడటానికి దేవుడు తినని ఎన్నుకున్నాడు. ఎవరు? ఈ యొక్క నీకు పుట్టబోయే కుమారుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరి నుంచి కాపాడటానికి? ఇజ్రాయేలీల్ని కాపాడటానికి. ఎవరి నుంచి? ఫిలిష్తీయుల నుంచి కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు నీకు పుట్టబోయేటువంటి కుమారుని. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మందు అట్లాంటివి ద్రాక్ష రసం ఏమి తాగకూడదు, ఇవన్నీ చెప్తాడు, వెళ్ళిపోతాడు. దేవదూత వెళ్ళిపోగానే ఈమె గబగబా వెళ్ళి తన భర్తతో చెప్తుంది. భర్త పేరేంటి? మానోహ. తన భర్తతో వెళ్ళి చెప్తుంది, అయ్యా మరి నాతో ఇట్లా దేవదూతతో చెప్పింది, ఇట్లా జరిగిద్దంట, ఇట్లా ఇట్లా అనగానే, అవునా ఒకసారి నాకు కూడా కనబడితే బాగుంది, ఇంకా పూర్తిగా తెలుసుకుందాం, అసలు ఎవరు ఆ పిల్లోడు, ఎలా పుడతాడు ఏంటని కొంచెం డౌట్లు అడిగి మనం క్లారిఫై చేసుకుందాం అంటాడు. సరే అని చెప్పి ఒకరోజు పొలంలో ఉంది ఈమె. ఎవరు? మానోహ భార్య. పొలంలో ఉన్నప్పుడు మళ్ళా దేవదూత వచ్చింది. మళ్ళీ ఎవరు వచ్చారు? దేవదూత రాగానే అప్పుడు ఆమె గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తను పిలుచుకొని వస్తుంది. పిలుచుకొని వచ్చి, ఇంగో ఈ దూతే నాతో అప్పుడు మాట్లాడిందని చెప్తే, అప్పుడు మానోహ దూతతో మాట్లాడతాడు. నువ్వేనా నిజంగా వచ్చింది? ఆ రోజు మా ఆవిడతో చెప్పావంటే ఇలాగా ద్రాక్షారసం అవేం తాగకూడదు, పిల్లోడు పుట్టబోతున్నాడు అని చెప్పావంట కదంటే, అవును నిజమే, నేనే చెప్పింది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు, చక్కగా పిల్లోడు పుట్టబోతున్నాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఆ బిడ్డని ఎన్నుకున్నాడు అని విషయాలన్నీ చెప్తారు. చెప్పగానే దూత మరలా వెళ్ళిపోతుంది ఆకాశానికి. వెళ్ళిపోయిన తర్వాత వీరిద్దరూ కూడా బలి అర్పిస్తారు. బలి అంటే తెలుసు కదా మీకు. బలి అర్పియంగానే అయిపోయిన వెంటనే ఆ తరువాత తన గర్భం వస్తుంది, తర్వాత పిల్లోడిని కంటుంది. ఆ పిల్లోడికి ఏం పేరు పెడుతుంది? సంసోను అని పేరు పెడతారు. ఏం పేరు? సంసోను అని పేరు పెడతారు. సరేనని సంసోను పెద్దవాడయ్యాడు. పెద్దవాళ్ళు అవుతారా? అవరా? అందరూ అవుతారు కదా. సరే అని సంసోను చక్కగా పెద్దవాడయ్యాడు, హ్యాపీగా కొనసాగుతూ ఉంది. ఒకరోజు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు సంసోన్. ఎక్కడికి వెళ్ళాడు? ఆ దేశం వాళ్ళు ఏమవుతారు? సంసోనికి ఏమవుతారు? శత్రువులు. వాళ్ళ దేశానికి వెళ్ళి వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, అమ్మా నాన్న, నాకు వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఏమని చెప్పాడు? వచ్చి, ఏ ఊర్లో అమ్మాయి? ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని ఎవరికి చెప్తున్నాడు? వచ్చి సంసోను వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తున్నాడు. చెప్పగానే వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, అదేంటి అంటే, మా వంశంలో ఎవరు లేరు అమ్మాయిలు, మీ అమ్మ వంశంలో ఎవరు లేరు అమ్మాయిలు, వెళ్ళి ఫిలిష్తీయుల దేశంలోకి చూసుకొని తెచ్చుకున్నావు పిల్లని, ఆ అమ్మాయి నచ్చిందని మాలో లేరా పిల్లలు, అమ్మాయిలు లేరా పెళ్లి చేసుకోవడానికి అని అడిగితే, లేదు లేదు, ఎంతమంది ఉన్నా కూడా నాకు తనే కావాలి, అమ్మాయి నాకు నచ్చిందని చెప్పాడు. ఎవరు చెప్తుంది ఈ మాటలు? సంసోను. ఇలా అంటుంటే, సరే చూసొద్దాం అమ్మాయిని అని చెప్పి మానోహ, తన భార్య, తన కొడుకు. ఎవరు కొడుకు? పేరేంటి? సంసోన్. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయాణమై
వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఫిలిష్తీయుల దేశానికి వెళ్తూ ఉన్నారు. అమ్మ నాన్నేమో ముందు వెళ్తున్నారు, సంసోను వెనక వస్తున్నాడు. వస్తూ ఉంటే సడన్గా ఒక సింహం గాండ్రించుకుంటూ వచ్చింది. ఏమొచ్చింది? సింహం గాండ్రించుకుంటూ వస్తుంది సంసోన్ దగ్గరికి, సంసోన్ని తినేసేయాలి అని. వస్తుంటే ఒక మేక పిల్లని ఇట్లా చీల్చేస్తున్నట్టు సంసోను సింహాన్ని నోటిని ఇలా పట్టుకొని చీల్చేశాడు. దేన్ని పట్టుకొని చీల్చాడు? సింహాన్ని. మేకనంటే చీల్చేయగలం కదా, చిన్నదే కాబట్టి ఏం కాదని ఇట్లానే. కానీ సింహాన్ని అలా చేయగలమా మనం? కానీ తనకంత బలం ఇచ్చింది ఎవరు? దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు సంసోనికి. ఆ సింహాన్ని ఇలా ఏం చేశాడు? చీల్చేశాడు. చీల్చేయంగానే అర్థం కాల, తన నోరు ఉంటుంది కదా, సింహం నోరు, దాన్ని ఇలా పట్టుకొని చీల్చేశాడు. చీల్చేసి అక్కడే దాన్ని చంపేసి పడేశాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, చక్కగా అమ్మాయిని చూసుకున్నారు. అమ్మాయిని చూసుకొని మరలా వచ్చేసారు. వచ్చిన తర్వాత మరలా రెండోసారి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళారు. వీళ్ళు మరలా రెండోసారి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే విందు చేస్తారనమాట. పెండ్లి కుమారుని ఇంటి దగ్గర ఏం చేస్తారు? విందు చేస్తారు. ఈ విందు చేసే ముందు మరలా రెండోసారి ఫిలిష్తీయుల దేశానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అదే దారిలో వెళ్ళినప్పుడు ఇంతకుముందు వెళ్తే ఏముంది అక్కడ? సింహం బ్రతికుందా చనిపోయిందా? బ్రతికుంది. తర్వాత తను చంపేశాడు, అంతే కదా. సింహం వచ్చింది, చంపేసి పడేశాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళాడు, ఆ సింహం ఉంది అలాగే. ఎలా ఉంది అంటే అస్థిపంజరం ఉందంట. అస్థిపంజరం అంటే తెలుసు కదా మీకు, ఏం చర్మం ఏమీ ఉండదు, మొత్తం బోన్సే ఉంటాయి, ఎముకలు ఉంటాయి మొత్తం. అస్థిపంజరం పడుంది అక్కడ. ఆ అస్థిపంజరానికి తేనె పొట్టు ఉంది. ఏముంది? తేనె పట్టు ఉంది. అయితే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు కదా, సంసోన్ చూసి వెళ్ళి ఆ తేనె పట్టు తీసుకొని తను తిన్నాడు, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇచ్చాడు తినమని. ఆ తేనె పట్టు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదు. సింహాన్ని చంపాడన్న సంగతి కూడా వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదు. అర్థమైందా? వాళ్ళ అమ్మ నాన్న ముందు వెళ్తున్నారు, తిని వెనక వస్తున్నాడు. వెనక వస్తున్నప్పుడు జరిగినటువంటి సంగతి అంతా ఇది. ఇట్లా వచ్చిందేమో. వాళ్ళ అమ్మ నాన్నకైతే తెలియదు. చక్కగా తేనె వస్తే దేనికి వచ్చింది? తేనె చెట్టుకి వచ్చిందా? సింహం యొక్క అస్థిపంజరానికి తేనె పట్టు వచ్చింది. దాన్ని తీసుకొని చక్కగా వాళ్ళ అమ్మ నాన్న సంసోను తిన్నారు. తర్వాత విందు జరుగుతుంది. ఎక్కడ? సంసోన్ ఇంటి దగ్గర, పెండ్లి కుమారుని ఇంటి దగ్గర విందు జరుగుతుంది. అయితే సంసోన్ యొక్క 30 స్నేహితులు వచ్చారు. 30 మంది స్నేహితులు. ఎంతమంది? 30 మంది స్నేహితులు. అమ్మాయి తరపు చుట్టాలు, అబ్బాయి తరపు చుట్టాలు అందరూ ఉంటారు కదా విందు అన్నప్పుడు. వీళ్ళందరూ వచ్చారు. చాలామంది ఉన్నారు కదా, వచ్చారు అందరూ కూడా. అయితే సంసోన్ అంటే వీళ్ళందరిని ఇలా ఎదురేసుకొని కూర్చొని ఒక మాట అన్నాడు సంసోన్. నేను మిమ్మల్ని ఒక కథ అడుగుతా, అంటే సామెత అడుగుతా. పొడుపు కథ, సామెత, కథ, విప్పుడు కథ, ఎలా అంటారు పేర్లు. నేను అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పారే అంటే మీ అందరికీ 30 జతల నార బట్టలు, 30 జతల దుస్తులు కొనిస్తా అంటాడు. ఎన్ని మొత్తం? 30 60 రకాల బట్టలు. ఎంతమందికి? చాలామందే ఉన్నారు. వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళ స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరితో చెప్తున్నాడు, నేను కథ అడుగుతాను, సామెత, పొడుపు కదా, మీరు ఆన్సర్ చెప్తే ఇస్తా. మీరు ఆన్సర్ చెప్పలేదు అనుకో, మీరు నాకు ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలి? 60 రకాల బట్టలు నాకు ఇవ్వాలి తిరిగి అనగాల. అబ్బా, పెద్ద ఫిట్టింగే పెట్టాడు సంసోన్ అని చెప్పి, సరే అడుగు, చెప్తాం, అడుగు అన్నారు. సరే అడుగుతున్నా అని చెప్పి, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అన్నాడు. ఏమని ప్రశ్న వేశాడు సంసోను? బలమైన దానిలో నుండి తీపి, తిను దానిలో నుండి తిండి వచ్చాను.
అని అడగంగానే బుర్ర పోయింది అందరికీ. ఏం అడిగాడు సంసోన్ అసలు? అది కూడా సంసోన్ మళ్ళీ క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక రిస్ట్రిక్షన్ లాగా ఒక ఏమంటారు రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏమని? పెళ్ళి జరగబోయే 7 రోజుల ముందే చెప్పేసేయాలి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్. అర్థమైంది? ఎన్ని రోజుల్లో చెప్పాలి? 7 రోజుల్లోపు చెప్పేసేయాలి, ఎక్కువ రోజులు టైం కూడా లేదు అనగానే సరే అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఏం అడిగాడు తన క్వశ్చన్? సైలెంట్గా ఉండాలి. బలమైన దానిలో నుండి తిను దానిలో నుండి తిండి వచ్చాను. ఏంది అని 3 రోజులు అయిపోయింది. 7 రోజుల్లో ఎన్ని అయిపోయినాయి? 3 రోజులు అయిపోయినా ఆన్సర్ తెలియదు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 4 రోజులు ఉన్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు మనం ఓడిపోతే ఏం చేయాలి? వాళ్ళు సంసోనికి బట్టలు తీసుకురావాలి. ఎన్ని? 1 జత 2 జతల 60 అన్ని జతలు బట్టలు తీసుకురావాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ తనకు కాబోయే భార్య ఉంది కదా. ఎవరికి కాబోయే భార్య? సంసోనికి కాబోయే భార్య ఉంది కదా. తనని పిలిచి వాళ్ళు తెలివిగా ఇటు చూడాలి, ఇటు జరగండి. తనకు కాబోయే భార్యని పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి నీ భర్త దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని రా. తన ఎటు నేను ప్రేమించాడు కదా, ఏదో ఊరినే లాలం చేస్తూ తన దగ్గర సమాధానం తీసుకొని మాకు చెప్పు ఆన్సర్ ఏంటో, మేము గెలవాలి. ఏంటి? మాకున్న ఆస్తంతా మీరు తీసేసుకుందామని ప్లాన్ వేశారా అని తన భార్యతో చెప్తున్నారు వీళ్ళందరూ. సరేనని చెప్పి వీళ్ళ భార్య వెళ్ళింది ఎవరి దగ్గరికి? సంసోన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరేందో ప్రశ్న మా అమ్మ నాన్నకే తెలియదు, మా అమ్మ నాన్నకే చెప్పలేదు నేను ఇప్పటిదాకా సమాధానం, నీకెందుకు చెప్తా అన్నాడు. ఏమన్నాడు సంసోన్? మా అమ్మ నాన్నకే చెప్పలేదు నేను, నీకెందుకు చెప్తా అన్నాడు. అయినా కూడా వదలకుండా వాళ్ళ భార్య ఇసుకిచ్చింది. అంతేలే, నువ్వు నన్ను ప్రేమించలేదు, మోసం చేసావు, నటించావు, అది ఆ మాట ఈ మాట చెప్పి విసిగిచ్చింది తన్ని. ఎవరిని? సంసోన్ని విసిగిచ్చేసింది బాగా. ఇంకా విసిగి ఇంకా సరే అని చెప్పి ఆన్సర్ చెప్పేశాడు. ఏం చెప్పాడు ఆన్సర్ ఏం చెప్పాడు అనేది ఈ ఎవరికెళ్ళి చెప్తుందో వాళ్ళు వచ్చి చెప్తారు, అప్పుడు చెప్తారు ఆన్సర్. అర్థమైందా? సరే చెప్పంగా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ బంధువులకి వాళ్ళందరికీ చెప్పేసింది, ఇదిగో సంసోన్ నాకు చెప్పాడు సమాధానం అని చెప్పంగా వీళ్ళందరూ వెళ్ళి చక్కగా సంసోన్ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. ఏమని? సింహం కంటే బలమైంది ఏముంటుంది, తేనె కంటే తీపిగా ఇంకేముంటుంది అన్నారు. ఏమంటున్నారు? సింహం కంటే బలమైంది ఏముంటుంది, తేనె కంటే తీపైనది ఏముంటుంది అని అడగగానే అని అంటే వాళ్ళు సమాధానం చెప్పేశారు ఆ మాటల్లో. తినేమడిగాడు క్వశ్చన్? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఆ బలమైంది ఏంటి? సింహం. తిను దానిలో నుండి తిండి ఏమొచ్చింది? తేనె. ఏం తీపి అదంటే తేనె అని చెప్పి వీళ్ళు ఆన్సర్ చెప్పేయగానే అప్పుడు తను అంటాడు, నేను నా భార్యకి చెప్పాను, తను వచ్చి మీకు చెప్పింది, అట్లా మీరు గెలిచారు, కానీ నిజంగా మీ అంతటా మీరు తెలుసుకొని నాకు చెప్పలేదు సమాధానం, మీరైనా మోసం చేశారు నన్ను అని చెప్పి తన కోపం వచ్చింది. తను మళ్ళీ యుద్ధానికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుస్తులన్నీ తీసుకొని వచ్చి వీళ్ళకి పనిచేశాడు. మరి వాళ్ళు గెలిచినట్టే కదా లెక్కలో, వాళ్ళందరూ కూడా బట్టలు పనిచేశాడు. తను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను అలా వెళ్ళిపోగానే ఈ యొక్క సంసోను మావయ్య ఉంటాడు కదా, కాబోయే భార్య ఉంది, వాళ్ళ నాన్న. అర్థమైందా? సంసోన్ యొక్క మావయ్య ఏం చేశాడు? తిని ఇలా వెళ్ళిపోయాడని చెప్పి సంసోన్ యొక్క స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు తన కూతుర్ని. ఎవరిని ఇచ్చి పెళ్లి చేశాడు మావయ్య? ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాడు తన కూతుర్ని. తర్వాత గోధుమ పంట కోతకాలం అంటారు కదా, అప్పుడు సంసోను మరలా వస్తాడు ఇంటికి వచ్చి, మావయ్య మా ఆవిడ చూడాలి, పిలువు అంటాడు. అంతఃపురం బయట నుండి పిలువు మావిడిని పిలువు చూడాలంటే, మీ ఆవిడేంటి? ఆగు, తనకు పెళ్లి చేస్తాను, నీ ఫ్రెండ్ని ఇచ్చి అన్నాడు. ఏంటి? ఏం చేసావు? నా ఫ్రెండ్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? అవును, మరి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు, ఏమైందో ఏమో ఏం చెప్పలేదు, సరే చేసుకోవేమో అని చెప్పి నీ ఫ్రెండ్కి ఇచ్చేస్తాం పెళ్ళి అన్నారు. ఇంకా సంసోను కోపం వచ్చింది బాగా. కోపం వచ్చి 300 నక్కల్ని తీసుకొచ్చాడు. ఎన్ని నక్కలు? 300 నక్కలను తీసుకొచ్చి, ఇది అనుకో నక్క, దాని వెనకాల టైల్స్ ఉంటాయి కదా, తోక్కి లాంతర కట్టాడు.
ఇదొక తోక ఇదొక తోక అనుకోండి, ఇలా పెట్టి లాంతర్ కట్టాడు. లాంతర్ తెలుసుగా మీకు, నిప్పు కట్టి పొలంలోకి వదిలేడు అన్నిటినీ. అప్పుడు ఏమైంది? పొలం మొత్తం కాలిపోతాయి. అట్లా ఎన్ని నక్కలను తీసుకొచ్చాడు? 300 నక్కలను తీసుకొచ్చి తోక్కి కట్టి వాటిని లాంతర్ కట్టి పొలాల్లోకి వదిలాడు. పొలం అంతా కాలిపోయి నాశనం అయిపోయింది. అక్కడ ఫిలిష్తీయులది పొలం, ఫిలిష్తీయుల అమ్మాయే కదా తను ప్రేమించింది. ఆ ఫిలిష్తీయులది పొలం అంతా కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఏం పొలం అది? గోధుమ పంట. ఏం పంట? ఇంత నాశనం అయిపోగానే గబగబా ఊరు పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, వచ్చి ఏం చేశారు, ఎందుకు చేశారు ఈ పని ఏంటని తెలియగానే ఒక పనివాడు వచ్చి, అయ్యా ఇట్లాగా సంసోన్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాడని ఇలా చేశారంటే అవునా అని చెప్పి సంసోన్ వాళ్ళ మావయ్యని తన కాబోయేటువంటి ఆ భార్యని ఇద్దరిని తీసుకొచ్చి అగ్నితో కాల్చి చంపేశారు. వాళ్ళిద్దరిని ఏం చేశారు? ఎవరిద్దరిని? వాళ్ళ కాబోయేటువంటి భార్యని ఇద్దరిని కలిసి అగ్నితో కాల్చి చంపించేశారు. ఇది తెలియంగానే సంసోన్ వచ్చి, ఎందుకు ఈ పని చేశారు మీరు అసలు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బండ సందులలో దాక్కున్నాడు. తను ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? బండ సందులలో దాక్కొని ఉంటే అప్పుడు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, ఇదిగో అయ్యా మరి నువ్వు చెప్పు, పెద్ద దిక్కుగా ఏం చేయాలి? సంసోన్ ఈ పని చేశాడు, సంసోన్ పొలం మొత్తం కాల్ చేసినందుకు మేము తిరిగి వాళ్ళ మావిని కాబోయే భార్యని ఏం చేసాం? కాల్చి చంపేసాం. తనేమో ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? వెళ్ళి బండ సందులలో వెళ్ళి దాక్కున్నాడు. ఏం చేయాలి నువ్వు చెప్పు అని అడిగితే, మీరు సైలెంట్గా సంసోన్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి తనతో మాట్లాడి తీసుకురండి, తన దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోవద్దు, సైలెంట్గా వెళ్ళి తీసుకురండి అని అంటే సరే అని సంసోన్ దగ్గరికి వచ్చారు. రా అయ్యా బయటికి రా, మేమేం చెయ్యం, చంపం, నిన్నేం కొట్టం తిట్టం, రా జస్ట్ తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళతో నీ చేతులు కట్టేసి తీసుకెళ్తాం అంతే అన్నారు. ఏమన్నారు వచ్చి వాళ్ళు పనివాళ్ళు? నిన్నేమి చంపం, మేము త్రాళ్ళతో నీ చేయి కట్టేసి తీసుకెళ్తాం అంతే, ఏం చెయ్యం మేము అన్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? తనని చంపాలనే ఉద్దేశం. తర్వాత ఆ ఉద్దేశం తను బయటకు వచ్చేస్తాడు బండ సందుల్లో నుంచి, రాగానే వాళ్ళు తాళ్ళతో కట్టేస్తారు. చంపాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉందని సంసోనికి అర్థమైద్ది. అప్పుడు దేవుడు తనకు బలం ఇస్తాడు. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? బలం ఇవ్వగానే ఆ తాళ్ళు తెంపేసుకొని వాళ్ళందరినీ కూడా గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపేస్తాడు. ఎంతమందిని చంపుతాడు? 1000 మంది. అందరూ ఉన్నారు, తనని తీసుకెళ్ళడానికి వచ్చారు చాలామంది. వాళ్ళందరినీ గాడిద దవడ ఉంది పక్కన, దాన్ని తీసుకొని పచ్చిది, దాన్ని తీసుకొని ఎంతమందిని చంపాడు? 1000 మంది. వాళ్ళందరూ ఎవరు? ఫిలిష్తీయులు. వాళ్ళందరూ ఎవరు? ఫిలిష్తీయులు. 1000 మందిని కూడా చంపేశాడు. దేంతో? కర్రతో చంపాడా? కత్తితో చంపాడా? గాడిద దవడ తీసుకొని 1000 మందిని టపా చంపేసి తను అలిసిపోయి అలా పడిపోయాడు నేల మీద. పడిపోయి దాహం వేస్తుంటే, అయ్యా ఏసయ్యా నాకు దాహం వేస్తుంది, అయ్యా దాహం వేస్తుంది, దేవుడా దాహం వేస్తుంది అని చెప్తే అప్పుడు దేవుడు తనకు వాటర్ ఇస్తాడు. ఆ వాటర్ తాగి తను ఇంకో ఊరికి వెళ్తాడు. ఏం చేస్తాడు? ఇంకో ఊరికి వెళ్తాడు. అక్కడ ఇంకా గొప్ప పాపం చేస్తాడు సంసోన్. ఆ పాపం చేసినందుకు దేవుడు శిక్ష వేస్తాడు. తను ఎంతో బాధ అనుభవిస్తాడు. ఎవరు? సంసోన్. ఇంకో ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద తప్పు చేస్తాడు, చేసి దేవుడిని ఇంకా బాధ పెడతాడు. దేవుడు కూడా తనకి శిక్ష వేయటం జరిగింది. మరి అంత పెద్ద తప్పు ఏం చేశాడు సంసోన్ అనేది నెక్స్ట్ వీక్ చూద్దాం మన స్టోరీ. అర్థమైందా? సరే, ఈ స్టోరీలో 2 భార్యాభర్తలు ఉన్నారు కదా. భార్య పేరేంటి? భర్త పేరేంటి? భార్య పేరు బైబిల్లో వ్రాయబడల. ఓకే. తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు కదా. ఎవరితో దూత మాట్లాడింది? మొదటిగా భార్యతో మాట్లాడింది. రెండోసారి ఫస్ట్ ఎవరికి కనబడింది? రెండోసారి భార్యకే కనపడింది. కాబట్టి ఎన్నిసార్లు దూత ప్రత్యక్షమైంది? సైలెంట్గా ఉండాలి మీరు. ఎన్నిసార్లు ప్రత్యక్షమైంది? 2 సార్లు ప్రత్యక్షమైంది. తర్వాత ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత భార్యాభర్తలు ఏం చేశారు? వెంటనే ఏం చేశారు?
భార్యాభర్తలకు వచ్చి చెప్పింది కదా. చెప్పిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? బలి అర్పించారు దేవునికి. ఏం చేశారు? బలి అర్పించారు. అసలు దేవదూత వచ్చి ఏం చెప్పింది వాళ్ళకి? పుట్టబోతున్నాడు, ఇంకా ద్రాక్షారసం ఏమి తాగకూడదు, ఇవన్నీ చెప్పేసింది. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? బలి అర్పించారు దేవునికి. తర్వాత కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారు? సంసోను అని పేరు పెట్టాడు. సంసోను పెద్దవాడైన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీన్ దేశానికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్నతో ఏమని చెప్పాడు వచ్చి? అని అంటే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? వెంటనే ఒప్పుకున్నారు. వెంటనే ఏమన్నారు వాళ్ళ అమ్మ నాన్న? అక్కడ అమ్మాయిని తెచ్చుకున్నావు వెళ్ళి అని అడిగినా కూడా సంసోను విన్నాడా? వెళ్ళలేదు. తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారు? దేనికి వెళ్ళారు? అమ్మాయిని చూడడానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది? దారిలో వెళ్తుండగే పులా సింహమా ఏమొచ్చింది? సింహం వచ్చింది. సింహం రంగాల్లో ఏం చేశాడు? భయపడి వెళ్ళిపోయాడా సంసోను? దేన్ని చీల్చినట్టు చీల్చాడు? మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. తర్వాత వెళ్ళి మళ్ళీ రెండోసారి ఫిలిష్తీన్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ సింహం అలాగే ఉందా? అస్థిపంజరం ఉంది. అస్థిపంజరానికి ఏముంది? తేనె పట్టు ఉంది. తర్వాత దాన్ని చూసినప్పుడు ఏం చేశారు వీళ్ళు? తను తిన్నాడు, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత విందు జరిగినప్పుడు ఎంతమంది స్నేహితులు వచ్చారు? 30 మంది స్నేహితులు. ఇంకా బంధువులు ఎవరెవరు వచ్చారు? అమ్మాయి తరపుళ్ళు, అబ్బాయి తరపులు అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరినీ ముందు పెట్టి ఏం పొడుపు కదా అడిగాడు సంసోను? సామెత గుర్తుపెట్టుకోవాలి బాగా. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే ఏమిస్తా అన్నాడు బదులుగా సంసోను? 30 రకాల నారబట్టలు, 30 రకాల దుస్తులు అంటారు. ఓకే, 2 వేరు వేరు. మొత్తం ఎన్ని? 60 రకాల బట్టలు ఇస్తానని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఎవరికి ఇవ్వాలి? సంసోనికి ఇవ్వాలి తిరిగి. సరే, ఎన్ని రోజుల్లోపు చెప్పమన్నాడు సంసోను? పెళ్ళి జరగబోయేటువంటి 7 రోజుల్లో చెప్పమన్నారు. ఎన్ని రోజులు గడిచిపోయింది? 3 రోజులు అయిపోయింది. చెప్పారా వాళ్ళు సమాధానం? చెప్పలేదు. మరి ఎలా చెప్పారు? తర్వాత తన భార్యని పిలిచి ఏమని చెప్పారు భార్యకి? నువ్వు వెళ్ళి ఏం చేయాలి? సంసోన్ దగ్గరికి వెళ్ళి దీనికి సమాధానం అడిగి మాకు చెప్పాలి. ఇంకా ఏమన్నారు? వాళ్ళు ఏమంటే ఇంకా భయపెడతారు తను. ఏమని? నువ్వు గనక మాకు తెలియజేయకపోతే సమాధానం నిన్ను మీ నాన్న కాల్చి చంపేస్తాం, ఇట్లా భయపెట్టారు తన్ని. తినేం చేస్తుంది? ఇంకా వెళ్ళింది. ఇంకో మాట ఏమంటారు వీళ్ళు? మా ఆస్తంతా దోచుకోవడానికి నువ్వు మీ ఆయన ఇట్లాంటి ప్రశ్న వేశారా మమ్మల్ని? మీరు ఆలోచనతో ఉన్నారా అని అడిగారు ఫిలిష్తీయులు. తర్వాత తను వెళ్ళి ఏం చేస్తాడు? ఆమె వెళ్ళి ఏం చేస్తుంది? సంసోని ప్రశ్న అడగంగానే చెప్తాడు వెంటనే. ఏమంటాడు సంసోను? మా అమ్మ నాన్నకే చెప్పలేదు నేను ఇప్పటిదాకా, నీకెందుకు చెప్తాను అన్నాడు. తర్వాత ఆమె అనంగానే వెళ్ళిపోయిందా? ఇంకా ఏం చేసింది? ఇంకా విసిగించింది. ఏమేమి మాటలు చెప్పి, నీకు నా మీద ప్రేమ లేదు, నేనంటే ఇష్టం లేదు, ఇవన్నీ మాటలు చెప్పి తను విసిగించి ఆన్సర్ రాబట్టింది. వెళ్ళి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి ఏమని సమాధానం చెప్పారు సంసోన్తో? సింహము కంటే బలమైనది ఏమైనా ఉంటుందా? తేనె కంటే తీపైనటువంటిది ఏమైనా ఉంటుందా అని చెప్పారు. అప్పుడు వెంటనే సంసోన్ ఏమన్నాడు వాళ్ళని తిరిగి? మా భార్యకి చెప్పాను కాబట్టి తను వచ్చి మీకు చెప్పింది, అంతేగాని మీ అంతటి మీరైతే చెప్పలేదు ఆన్సర్ అని చెప్పి తను ఏం చేశాడు? ఎలా ఇచ్చాడు వాళ్ళకి బట్టలు? కోపంతో. ఇంకా అంటే ఎలా వచ్చినాయి తనకు బట్టలు?
తను యుద్ధం చేసి అక్కడి నుంచి బట్టలు తీసుకొస్తాడు. బట్టలు తీసుకొచ్చి వాళ్ళందరికీ పంచిపెట్టేస్తాడు. తర్వాత తను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మావయ్య ఏం చేస్తాడు? ఎవరి ఫ్రెండ్ సంసోన్ యొక్క స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అప్పుడు వెంటనే మళ్ళీ సంసోన్ వస్తాడా రాడా? ఈ విషయం తెలుసా సంసోనికి? తెలిసి వస్తాడా తెలియక వస్తాడా? తెలియగానే వస్తాడు. వచ్చి అంతఃపురం బయట ఉండి ఏమని పిలుస్తాడు? నా భార్యను చూడాలనుంది, తన్ని పిలవండి అంటాడు. అప్పుడు వాళ్ళ మావయ్య ఏమని చెప్తాడు? నీ స్నేహితుడికి ఇచ్చి నేను పెళ్లి చేసేసాను అని ఇవన్నీ చెప్పంగానే అప్పుడు ఏమంటాడు సంసోను? అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్ని నక్కలు? 300 నక్కలు. ఇంగ్లీష్లో ఏమంటారు నక్కల్ని? ఫాక్స్. తీసుకొచ్చి ఏం చేస్తాడు? వాటిని కట్టి లాంతరు పెట్టి దేంట్లో వదిలాడు? ఇళ్లల్లో వదిలేడా? చెరువుల్లో వదిలేరా? ఏం పొలం అది? గోధుమ పంట. ఆ పొలంలో వదలంగానే అదంతా ఏమైపోయినాయి? మొత్తం కాలిపోయినాయి మంటతో. తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఫిలిష్తీయులు ఏం చేశారు? సంసోను వాళ్ళ మావయ్యని ఇద్దరిని తీసుకొచ్చి అగ్నితో కాల్చి చంపేశారు. ఈ విషయం తెలియగానే సంసోను ఏం చేస్తాడు? వెళ్ళి అక్కడి నుంచి ఏంటి పని చేశారు మీరని అడిగి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాడు? బండ సందులో వెళ్ళి దాక్కుంటాడు. దాక్కోగానే ఎవరు తన దగ్గరికి వస్తారు? పని వాళ్ళు వచ్చి ఏమని చెప్తారు? మేం చంపం నిన్ను, ఏం చేస్తామంటున్నారు? ఏ తాళ్ళు అవి? కొత్త తాళ్ళు. నిన్ను కట్టేస్తాం అంతే, ఏం చెయ్యం మేము అనగా. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? చంపేయాలని. తర్వాత సంసోను వాళ్ళ ఉద్దేశం తెలిసిన తర్వాత ఏం చేశాడు? ఆ త్రాళ్ళు కట్టారు. కట్టినప్పుడు ఏం చేశాడు? దాన్ని ఎలా ఊడ తీసుకున్నాడు? కడితే తాళ్ళు దేవుడు అప్పటికప్పుడు తనకేం చేస్తాడు? బలం ఇవ్వగానే ఆ తాళ్ళు పిగిలిపోతాయి అన్నమాట, దెబ్బకు ఊడిపోతాయి. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? తను వెళ్ళి ఏం దవడ? గాడిద దవడ తీసుకొని ఎంతమంది చంపుతాడు? 1000 మందిని చంపేస్తాడు. చంపిన తరువాత దేవుడా నాకు దాహం వేస్తుంది బాగా అని చెప్తే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వాటర్ ఇస్తాడు. అవి తాగి ఇంకో ఊరికి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఏం చేశాడని చెప్పాను? తప్పు చేశాడు. ఇంకా శిక్ష వేశాడు. అసలు ఏం తప్పు చేశాడు సంసోను? దేవుడు ఎందుకు తనకు శిక్ష వేశాడు అనేది తెలుసుకుందాం. ఇంకోటి ఏంటి మెయిన్ పాయింట్ అంటే సంసోనుకి జుట్టు కత్తిరించరనమాట, పెరుగుతూనే ఉంటుంది. కత్తిరియకూడదు తనకి. దేవదూత వచ్చినప్పుడు ఆ మాట కూడా చెప్తుంది. నాజీరు చేయబడటం అంటారు. ఏమని అంటారు? నాజీరు చేయబడటం అంటే మ్రొక్కుబడి అని ఉంటుంది బైబిల్లో. వ్రతము అని ఉంటుంది. అర్థమైందా? తనకు జుట్టు కత్తిరియరు, పెరుగుతూనే ఉంటుంది. మంగళ కత్తి వేయకూడదు తన మీద. కత్తిరించరు, ఒక్క ఎంట్రుకు కూడా కత్తిరియకూడదు తనకి. అవన్నీ తర్వాత కత్తిరియకూడదు అసలు. పెరుగుతూనే ఉంటుంది, ఎంత పెరిగితే అంత వదిలేయాలి, కత్తిరియకూడదు. అసలు కత్తిరిస్తే ఏమైద్ది ఏంటో అనేది కూడా మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. అర్థమైందా? అదే నెక్స్ట్ వీక్ చూద్దాం మనం. సరేనా? మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసేయండి. చెప్తా. పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి వందనాలు తండ్రి. ఈ రోజు నాయన మరుప్రోల్పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా నాయన పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన
కథ ప్రభు గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును బిడ్డలకు దయచేయండి తండ్రి. నేను సంసోనుకునేటువంటి బలముని బిడ్డలకు దయచేయండి ప్రభు. మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. కథ నెమరు వేసుకున్నట్టుకు నీవే సహాయం చేయండి. నేను మరచిపోకుండా నీవే జ్ఞానమును దయచేయండి ప్రభు. వీరి ప్రభు ఆటపాటల్లో తోడుగా ఉండండి తండ్రి. వీరి చదువుల్లో తోడుగా ఉండండి ప్రభు. ఈ యొక్క వాతావరణంలో తండ్రి ఎండల వల్ల ప్రభు బిడ్డలకు ఎటువంటి హానికరం కలగకుండా నీవే సహాయం చేయండి తండ్రి. వీరి అమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. మరలా వచ్చే ఆదివారం నాయన జరగబోయేటువంటి సండే స్కూల్లో మీరే తోడుగా ఉండండి తండ్రి. రాని వారిని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.